So, good morning, all of you. Now we are going to discuss about a TTT diagram, temperature, time temperature transformation diagram. So, దీనికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ we already discussed about the heat treatment processes అమ్మ. సో హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాం. సో హీట్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, మెటల్ ప్రాపర్టీస్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయమ్మ. సో ఇక్కడ హియర్ వీఆర్ ఎస్పెషల్లీ టేకింగ్ స్టీల్ అమ్మ. సో స్టీల్ మెటీరియల్ని కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఆన్ స్టీల్ మెటీరియల్లో నార్మలైజింగ్ అండ్ అనలింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసాము, అండ్ హార్డనింగ్ ప్రాసెస్లో డిస్కస్ చేసాము, అండ్ హార్డనింగ్ ప్రాసెస్లో క్వంచింగ్ అంటే ఏంటి, టెంపరింగ్ అంటే ఏంటో డిస్కస్ చేసామమ్మ. అండ్ ఈ అన్ని ప్రాసెస్లో కూడా ప్రైమరీగా మెటల్ని హీట్ చేసి ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు డూ ది కూలింగ్ అమ్మ. సో ఈ టైమ్ అండ్ టెంపరేచర్ కండిషన్ అని తీసుకోవాలంటే ఎంత టైం అనేది మెటల్ని సోక్ చేయాలి ఆర్ హీట్ చేసుకోవాలి, అండ్ ఎంత టెంపరేచర్ దాకా మెటల్ని హీట్ చేసుకోవాలి ఆర్ సోక్ చేసుకోవాలి అనేది తెలిసి ఉండాలమ్మా. సో ఫర్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ డయాగ్రమ్ అమ్మ. సో ఈ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో అది టైంకి అండ్ టెంపరేచర్కి మధ్యలో ఉండే ప్రాసెస్ ఆఫ్ కూలింగ్ మెటల్ అమ్మ. అంటే ఇనిషియల్గా మెటల్ని ఎంతసేపు కూల్ చేయాలి, అది ఎంత టైం వరకు కూల్ చేయాలి, అండ్ ఆఫ్టర్ దట్ సో కూలింగ్ అనే ఎంతవరకు హీట్ చేయాలి, ఎంత టెంపరేచర్ వరకు, అండ్ ఆఫ్టర్ దట్ ఎంత టైంలో కూలింగ్ అనేది చేయాలి అనేది కన్సిడర్ చేసుకోవాలమ్మా. దట్ ఈస్ విల్ షోన్ ఇన్ ది గ్రాఫ్ అమ్మ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు ప్రిడిక్ట్ ది ఫైనల్ స్ట్రక్చర్ ఆఫ్ ది మెటల్ అమ్మ. సో మెటల్ ఫైనల్ స్ట్రక్చర్ని కూడా కన్సిడర్ చేసుకోవడం కోసం ఈ డయాగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. అగైన్ స్ట్రక్చర్లు ఎందుకు తెలుసుకోవాలి అంటే, జనరల్గా మనం ప్రీవియస్గా చెప్పాము ఆస్టనైట్గా ఫామ్ అవుతుంది అండ్ ఆస్టనైట్ నుంచి మార్టెన్సైట్గా కన్వర్ట్ అవుతుందని చెప్పాం. సో మార్టెన్సైట్ ఈజ్ జనరల్లీ హార్డ్ మెటీరియల్ అమ్మా. సో హార్డ్ మెటీరియల్ అంటే ఆ హార్డ్ మెటీరియల్లో ఉండే క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది మార్టెన్సైట్గా ఉంటుంది. సో కాబట్టి మన ఈ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో ముందుగానే అజ్యూమ్ చేసుకోవచ్చమ్మా. సో దట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ టీటీటీ డయాగ్రమ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ టైమ్ టెంపరేచర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ డయాగ్రమ్ ఆర్ కర్వ్స్ అని, ఆర్ సి కర్వ్స్ అని కానీ ఆర్ ఎస్ కర్వ్స్ అని కూడా అంటారమ్మా. సో వీటిల్ని నోన్ యాజ్ ది టైమ్ టెంపరేచర్ ట్రాన్స్ఫర్మేషన్ కర్వ్స్ ఆర్ ఎస్ కర్వ్స్ ఆర్ సి కర్వ్స్ అని కూడా అంటారు. సో ఈ టీటీటీ డయాగ్రామ్ యూజ్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫైనల్ స్ట్రక్చర్ ఆఫ్ ది మెటల్ ఎలా ఉంటుందనేది మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ కూలింగ్ రేట్ అనేది ఎలా ఉండాలి, ఆ కూలింగ్ ఆఫ్ ది మెటల్ అనేది ఎలా టైము అండ్ టెంపరేచర్కి గ్రాఫ్ ఉంటుందో కూడా వీ కెన్ సీ ఆన్ ది గ్రాఫ్ అమ్మ. సో దిస్ ఈజ్ ది టైమ్ అండ్ టెంపరేచర్ గ్రాఫ్ అమ్మ. సో ఈ టైమ్ అండ్ టెంపరేచర్స్కి వచ్చేసరికి ఇక్కడ టెంపరేచర్ విల్ టేకెన్ ఇన్ ది డిగ్రీస్ అండ్ టైమ్ ఈజ్ టేకెన్ ఇన్ ది లాగరిథమ్ కండిషన్స్ అమ్మ. సో ఈ లాగరిథమ్ కండిషన్స్లో మనం టైంని కన్సిడర్ చేసుకున్నాం. అందుకని ఇక్కడ 1, 10, 10² 10³ అలా కన్సిడర్ చేసుకున్నాం. సెకండ్స్లో కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ టెంపరేచర్ అనేది డిగ్రీ సెంటీగ్రేడ్లో చేసుకున్నాం అమ్మ. అండ్ ఇక్కడ మనం చూస్తే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దట్ నేచర్ ఆఫ్ ది ఆర్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ ది మెటల్ అనేది వేరీ అవుతూ ఉంటుందమ్మా. సో ఫస్ట్ ఇనిషియల్గా బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ నోన్ యాజ్ ది మార్టెన్సైట్ అంటారమ్మా. సో ఆ మార్టెన్సైట్ అనేది ఇంకా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసామంటే దట్ విల్ బి అగైన్ కన్వర్టెడ్ ఇంటూ బయోనేట్ అమ్మ. సో బయోనేట్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఇంకా హార్డ్ మెటీరియల్ వెన్ టైమ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అది బయోనేట్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ సిమిలర్గా టెంపరేచర్ అండ్ టైంని ఇంకా ఇంప్రూవ్ చేసామంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పేర్లైట్ అమ్మ. సో పేర్లైట్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇంకా అట్ హై టెంపరేచర్ దగ్గర విల్ గెట్ ఆస్టనైట్ అమ్మ. సో ఇప్పుడు ఇలానే కూలింగ్ కండిషన్స్లో కన్సిడర్ చేస్తే హై కండిషన్స్ ఆర్ హై టెంపరేచర్ దగ్గర ఇట్ ఈజ్ హ్యావింగ్ ద మెటల్ ఆఫ్ ఆస్టనైట్ అమ్మ. అండ్ వైల్ డిక్రీజింగ్ ది టెంపరేచర్, సో A1 టెంపరేచర్ కన్నా బిలో పొజిషన్లో కానీ టెంపరేచర్ని డిక్రీజ్ చేసామంటే, క్రిటికల్ టెంపరేచర్ కన్నా రెడ్యూస్ చేసామంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ పేర్లైట్. అండ్ ఇంకా టెంపరేచర్ని కానీ రెడ్యూస్ చేసామంటే ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ బయోనేట్. అండ్ ఇంకా రెడ్యూస్ చేసామంటే ఫైనల్ ఇట్ విల్ కన్వర్టెడ్ ఇంటూ మార్టెన్సైట్ అమ్మ. సో ఇంకా టెంపరేచర్ రెడ్యూస్ చేసామంటే సాలిడ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది అని మీనింగ్ అమ్మ. సో దిస్ ఈజ్ ది కూలింగ్ కండిషన్ ఆఫ్ ది గ్రాఫ్ అమ్మ. సో గ్రాఫ్ కూలింగ్ కండిషన్ ఆర్ మెటల్ కూలింగ్ కండిషన్ అనేది చూస్తున్నాం.
సో జనరల్లీ టీటీటీ ఈజ్ ఎ ప్లాట్ ఆఫ్ టెంపరేచర్ వర్సెస్ లాగరిథమ్ ఆఫ్ టైమ్ అమ్మ. సో ఇక్కడ మనకి టెంపరేచర్కి అండ్ లాగరిథమ్ ఆఫ్ టైంకి మధ్యలో ఫర్ స్టీల్ మెటల్కి అలాయ్ ఆఫ్ డెఫినెట్ కాంపోజిషన్స్ అమ్మ. అంటే లైక్ కార్బన్ కంటెంట్ ఆర్ కార్బన్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఆర్ కంపోజిషన్ని బేస్ చేసుకొని ద డయాగ్రమ్ విల్ బి వేరీడ్ అవుట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు డిటర్మైన్ when transformation begin and end for an isothermal heat treatment అమ్మ. సో ఇఫ్ ఇన్ కేస్ మనం మెటల్ని కానీ కన్సిడర్ చేసుకుంటే ఆ మెటల్ అనేది హీట్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అండ్ ఏ టైంకి ఎండ్ అవ్వాలి అనేది కూడా we can see or we will determine by using of these graphs అమ్మ ఆఫ్ ప్రీవియస్లీ ఆస్టనైజ్డ్ అల్లాయ్స్. అంటే ఆల్రెడీ ఆస్టనైజ్డ్ అల్లాయ్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ని బేస్ చేసుకొని we can determine that. And this diagram also indicates specific transformation starts and ends అమ్మ. అంటే సో ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అండ్ ఏ టైంకి ఎండ్ అవుతుందని స్పెసిఫిక్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆస్టనైట్ ఎట్ ఏ పర్టికులర్ టెంపరేచర్ ఈజ్ అచీవ్డ్ అమ్మ. సో ఈ గ్రాఫ్ని చూస్తేనే వీ కెన్ సీ ఆర్ వీ కెన్ షోస్ దట్ పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అమ్మ. అంటే టెంపరేచర్ రెడ్యూస్ చేసే కొద్దీ ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకు కావాల్సిన రియాక్షన్ ఆర్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది 2 or 3 స్ట్రక్చర్స్లో ఉండొచ్చు. అంటే ఆస్టనైట్ కంబైన్డ్గా మార్టెన్సైట్ అండ్ పెర్లైట్ ఆర్ బయనైట్ అనేది ఉండొచ్చు. సో ఏ ఎలిమెంట్ ఎంత పర్సంటేజ్ ఉంటుందో కూడా వీ కెన్ సీ ఆర్ వీ కెన్ షో ఇన్ ది గ్రాఫ్స్ అమ్మ. And depending on the type of heat treatment, time and temperature, final microstructure of the steel or any ఐరన్ కార్బన్ విల్ బి చేంజ్డ్ అవుట్ అమ్మ. సో ఇక్కడ మనం హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని టైము టెంపరేచరు అండ్ మైక్రోస్ట్రక్చర్ ఫైనల్ మైక్రోస్ట్రక్చర్ ఆఫ్ ది స్టీల్ కానీ లేదంటే ఐరన్ కార్బన్ మెటీరియల్ కానీ చేంజ్ అవుతుందమ్మా. సో ద ప్రాపర్టీస్ ఆల్సో డట్ చేంజ్. సో కామన్గా మన హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో వేరీ అయ్యే కొద్దీ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయమ్మా. అండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ అంటే హార్డ్నెస్ కానీ లేకపోతే డక్టిలిటీ కానీ బేస్డ్ ఆన్ ది టైప్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ని బేస్ చేసుకొని వేరీ అవుతూ వస్తుందమ్మా. సో జనరల్గా మనకు వచ్చేసరికి మార్టెన్సైట్ ఈజ్ హ్యావింగ్ హై స్ట్రెంత్ అమ్మ. మనకి ఇక్కడ ఆరెంజ్ లైన్ ఈజ్ స్ట్రెంత్ అండ్ గ్రీన్ లైన్ ఈజ్ డక్టిలిటీ అమ్మ. సో ఫస్ట్ ఆర్డర్లో ఉన్నది హ్యావింగ్ హై స్ట్రెంత్ లో డక్టిలిటీ. సో ఫస్ట్ మెటీరియల్ మార్టెన్సైట్ ఈజ్ హ్యావింగ్ హై స్ట్రెంత్ అండ్ లో డక్టిలిటీ అమ్మ. అండ్ టెంపర్డ్ మార్టెన్సైట్ అంటే మార్టెన్సైట్ని అగైన్ టెంపరింగ్ చేయడం వల్ల స్ట్రెంత్ కొంచెం తగ్గుతుంది, డక్టిలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుందమ్మా. అండ్ బయనైట్కి వచ్చేసరికి ఇట్ ఈస్ హ్యావింగ్ లో స్ట్రెంత్ కంపేర్ టు మార్టెన్సైట్ అండ్ మోర్ డక్టిలిటీ అమ్మ. అండ్ పెర్లైట్కి వచ్చేసరికి పెర్లైట్ ఫైన్ పెర్లైట్ అనేది హ్యావింగ్ లో స్ట్రెంత్ మోర్ డక్టిలిటీ. కోర్స్ పెర్లైట్ అంటే ఫైన్ పెర్లైట్ కన్నా కూడా స్ట్రెంత్ అనేది కోర్స్ పెర్లైట్లో తక్కువగా ఉంటుంది, బట్ డక్టిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్పెరిడైట్ వచ్చేసరికి దిస్ ఈజ్ హ్యావింగ్ లో స్ట్రెంత్ బట్ మోర్ డక్టైల్ అమ్మ, మోర్ డక్టైల్ నేచర్ ఆఫ్ మెటల్ అమ్మ. అండ్ ఇక్కడ చూసామంటే వీ హ్యావ్ టెంపరేచర్ అండ్ టైంకి లాగరిథమ్ కండిషన్స్లోనే తీసుకోవాలి. అండ్ ఇన్ దిస్ కండిషన్స్ వీ హ్యావ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్ అమ్మా. సో ఈ ఆస్టనైట్ కానీ లేకపోతే ఎనీ అదర్ మార్టెన్సైట్ కానీ బేస్డ్ ఆన్ ది హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ని బేస్ చేసుకొని వేరీ అవుతూ వస్తుందమ్మా. సో ఇక్కడ మనం చూస్తే అనలింగ్ అనేది అట్ గ్రే కలర్ పొజిషన్లో ఫామ్ అవుతుంది అండ్ నార్మలైజింగ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ అట్ ద సేమ్ పొజిషన్ అండ్ ఇన్ దిస్ కండిషన్ వీ కెన్ గెట్ బయనైట్ అమ్మ. సో ఈ పొజిషన్లో బయనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆయిల్ కూలింగ్ ఆయిల్ కూలింగ్కి వచ్చేసరికి వీ కెన్ గెట్ మార్టెన్సైట్ అమ్మ. సో మార్టెన్సైట్ కానీ ఆర్ వాటర్ కూలింగ్ కండిషన్స్లో కానీ మార్టెన్సైట్ అనేది మైక్రో స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది ఆర్ క్రిస్టల్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుందమ్మ. సో ఇక్కడ మనం చూస్తే పర్సంటేజ్ ఆఫ్ ది కార్బన్ కంటెంట్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ దట్ గ్రాఫ్ ఈస్ దేర్ అమ్మ. సో టీటీడీ డయాగ్రామ్ ఫర్ ఐరన్ కార్బన్ అల్లాయ్ విత్ ఎటిక్టాయిడ్ 0.8% కార్బన్. సో 0.8% కార్బన్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎటిక్టాయిడ్ అంటారు. అండ్ ఇన్ దిస్ కండిషన్ ఎప్పుడు మార్టెన్సైట్ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు మార్టెన్సైట్ స్ట్రక్చర్ ఫినిష్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అమ్మ. హియర్ వీ హ్యావ్ టెంపరేచర్ అండ్ టైమ్ గ్రాఫ్ అమ్మ. సో ఎట్ బాటమ్ రీజియన్ ఆర్ లో టెంపరేచర్
దగ్గర మార్టెన్సైట్ అనేది ఫామ్ అవుతుంది టు ద ఎటిక్టాయిడ్ రియాక్షన్స్. అండ్ టెంపరేచర్ అనేది ఇంప్రూవ్ అయ్యే కొద్దీ నియర్లీ 220 degrees టెంపరేచర్ దగ్గర మార్టెన్సైట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నియర్లీ 20 degrees దగ్గర మార్టెన్సైట్ స్ట్రక్చర్ అనేది ఎండ్ అయిపోతుందమ్మా. సో ఈ బిఫోర్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ 800 or 700 to 800 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఆస్టనైట్ మైక్రో స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుందమ్మా. సో ఎటిక్టాయిడ్ టెంపరేచర్ అమ్మా, ఎటిక్టాయిడ్ టెంపరేచర్ దగ్గర. అండ్ ఆఫ్టర్ ఆస్టనైట్ పొజిషన్ తర్వాత వెన్ ఇట్ ఈస్ కూల్డ్ అవుట్, సో దాన్ని కూల్ చేసామంటే వీ కెన్ గెట్ పేర్లెట్ ఎట్ నియర్లీ 600 degrees సెంటిగ్రేడ్, 600 degrees సెంటిగ్రేడ్ దగ్గర. అండ్ ఇంకా మనం రెడ్యూస్ చేసామంటే వీ విల్ గెట్ బయోనైట్ అమ్మా. సో బయోనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కండిషన్. అండ్ ఇక్కడ మనం చూసామంటే హియర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఏ అండ్ బి అనేది చూస్తున్నాం అమ్మా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్టనేట్గా కన్వర్ట్ అవుతుంది, తర్వాత పేర్లెట్, అండ్ తర్వాత బయోనైట్గా కన్వర్ట్ అవుతూ వస్తుందమ్మా. సో దట్ ఈస్ ది కండిషన్ ఫర్ దిస్ గ్రాఫ్. సో ఐరన్ కార్బన్ అల్లాయ్ విత్ ఎటిక్టాయిడ్ కంపోజిషన్కి వచ్చేసరికి, అంటే ప్రీవియస్ గ్రాఫ్ ఏదైతే డిస్కస్ చేసామో, దట్ అల్లాయ్ బిగిన్స్ టు కూల్ ఫ్రమ్ 760 degrees సెంటిగ్రేడ్ అమ్మా. సో ఆ అల్లాయ్ అనేది 760 degrees సెంటిగ్రేడ్ నుంచి కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. అండ్ హ్యాస్ బీన్ హెల్డ్ లాంగ్ ఎనఫ్ టు అచీవ్ ఏ కంప్లీట్ అండ్ హోమోజీనియస్ ఆస్టనైట్ స్ట్రక్చర్. సో ఈ 760 degrees నుంచి కూల్ అయ్యేటప్పుడు సో ఈ ఎలిమెంట్ అనేది సమ్ పీరియడ్ అనేది సమ్ లాంగ్ టైం అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇలా కంటిన్యూ అవడం వల్ల కంప్లీట్గా ఉండే మెటీరియల్ అనేది విల్ కన్వర్టెడ్ ఇంటూ ఆస్టనిక్ స్ట్రక్చర్ అమ్మ. సో హోమోజీనియస్ అంటే కంప్లీట్ బాడీ ఆర్ కంప్లీట్ మెటల్ అనేది ఆస్టనిక్ స్ట్రక్చర్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ నేచర్ ఆఫ్ ది ఫైనల్ మైక్రో స్ట్రక్చర్ ఆఫ్ ఆస్టనైట్, పెర్లైట్, బయోనైట్ అండ్ మార్టెన్సైట్ సీన్ అట్ వేరియస్ టైమ్ టెంపరేచర్ ట్రాన్స్ఫర్మేషన్ డయాగ్రామ్ అమ్మ. సో మనం అక్కడ చూసామంటే బేస్డ్ ఆన్ ది టైమ్ కండిషన్ అండ్ టెంపరేచర్ కండిషన్, సో అంటే టెంపరేచర్ డిక్రీజ్ అయ్యే కొద్దీ అండ్ టైం అనేది ప్రొలాంగ్ అయ్యే కొద్దీ వీ కెన్ సీ డిఫరెంట్ మైక్రో స్ట్రక్చర్స్ లైక్ ఆస్టనైట్, పెర్లైట్, బయోనైట్ అండ్ మార్టెన్సైట్ అనేది వేరియస్ టైమ్ టెంపరేచర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ డయాగ్రామ్లో చూస్తున్నామమ్మా. సో ఫస్ట్ కండిషన్కి వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మనకి 100% ఆఫ్ బయోనైట్ అనేది టీటీటీ డయాగ్రామ్లో ప్రొడ్యూస్ జరుగుతుందంటే అది ఎక్కడ జరుగుతుంది అనేది మనం చూస్తున్నామమ్మా. సో ఇక్కడ చూస్తే టెంపరేచర్ అండ్ టైంకి గ్రాఫ్లో కన్సిడర్ చేసుకుంటే ఎట్ నియర్లీ 760 degrees సెంటిగ్రేడ్ దగ్గర కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పాం. అండ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఆర్ ఫ్రమ్ దట్ ఏరియా బ్లూ లైన్ ఆర్ బ్లూ డాటెడ్ లైన్ ఏరియా ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ కన్సిడరింగ్ ది 100% ఆఫ్ బయోనైట్. సో బయోనైట్ ప్రొడ్యూస్ అయ్యే ఏరియా అనమాట అది. అండ్ ఆ ఏరియాలో వీ కెన్ గెట్ ది కంప్లీట్ బయోనైట్. అండ్ బయోనైట్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నియర్లీ 760 degrees దగ్గర వీ కెన్ గెట్ ఆస్టనైట్ అని చెప్పాం. సో ఆఫ్టర్ దట్ వెన్ కూలింగ్ అగైన్ టు సమ్ పీరియడ్, సో సమ్ పీరియడ్ సేమ్ కూలింగ్ అనేది చేస్తే వీ కెన్ గెట్ బయోనైట్ అమ్మ. సో ఎంత టైం కూల్ చేయాలి అండ్ ఎంత టెంపరేచర్ రెడ్యూస్ చేస్తే బయోనైట్గా ఫామ్ అవుతుందో మనం ప్రొసీజర్లో చూద్దాం, ప్రాసెస్లో. అండ్ ఈ అల్లాయ్ అనేది హెల్డ్ ఎట్ 760 degrees సెంటిగ్రేడ్ టు అచీవ్ కంప్లీట్ అండ్ హోమోజీనియస్ ఆస్టనిక్ స్ట్రక్చర్ అమ్మ. సో ఈ ఆస్టనిక్ స్ట్రక్చర్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కూలింగ్ అనేది 760 degrees సెంటిగ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అండ్ ర్యాపిడ్ కూలింగ్ టు 350 degrees సెంటిగ్రేడ్. సో దీన్ని ర్యాపిడ్ కూలింగ్ చేయడం వల్ల వేర్ ఆస్టనైట్ ఈజ్ అన్స్టేబుల్. సో ఆ కండిషన్లో ఆస్టనైట్ అనేది చేంజ్ అయిపోతుంది, అది కన్వర్ట్ అయిపోతూ ఉంటుందమ్మా ర్యాపిడ్ కూలింగ్ చేయడం వల్ల. అండ్ హోల్డ్ ఫర్ 10⁴ seconds ఫర్ చేంజ్ ఇన్ మైక్రో స్ట్రక్చర్. సో ఆ ఆస్టనైట్ అనేది 350 degrees సెంటిగ్రేడ్ దగ్గర ర్యాపిడ్గా కూల్ చేసినప్పుడు మనకి మైక్రో స్ట్రక్చర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందమ్మా. సో ఆ స్టార్ట్ అయింది కంప్లీట్గా చేయాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఇట్ ఫర్ 10⁴ seconds అమ్మ. లాగరిథమిక్ కండిషన్స్ తీసుకున్నాం కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ 10⁴ seconds అమ్మ. సో దానివల్ల ఏమవుతుందంటే మైక్రో స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ క్వంచ్ టు రూమ్ టెంపరేచర్. సో దీన్ని రూమ్ టెంపరేచర్ దాకా మనం క్వంచింగ్ అని చేసాం అంటే ర్యాపిడ్ కూలింగ్ ఈజ్ నథింగ్ బట్ క్వంచింగ్ కాబట్టి. సో అలా క్వంచింగ్ చేసామంటే వీ కెన్ గెట్ బయోనైట్ అమ్మ. సో టు గెట్
100% బైనైట్. సో దాన్ని ఇలా ఈ కండిషన్లో చేసామంటే మనం 100% ఆఫ్ బైనైట్గా ఫామ్ అవుతుందన్న. అండ్ సెకండ్ కండిషన్కి వచ్చేసరికి 100% ఆస్టెనైట్ అండ్ 100% మార్టెన్సైట్ ఇన్ టీటీటీ డయాగ్రామ్ అమ్మ. సో ఇక్కడ మనం చూసాము అంటే హియర్ ఆల్సో వి సీన్ దట్ రెడ్ జోన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాము. రెడ్ లైన్కి బాటమ్ ఏరియాలో ఉన్నది 100% మార్టెన్సైట్ అండ్ టాప్ పొజిషన్లో ఉన్నది 100% ఆస్టెనైట్ అమ్మ. సో ఈ 100% ఆస్టెనైట్ అండ్ 100% మార్టెన్సైట్గా ప్రొడ్యూస్ అవ్వాలంటే వాట్ ఈస్ ది ప్రాసెస్ వీ కెన్ సీ. సో అల్లా ఈజ్ హెల్డ్ ఎట్ 760 degrees. సో ఇక్కడ మనకి హోమోజీనియస్ ఆస్టెనైట్ అనేది 760 degrees దగ్గర ఫిక్స్ అయి ఉంటుంది, అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. అండ్ ర్యాపిడ్లీ కూల్ టు 250 degrees సెంటిగ్రేడ్ అమ్మ. ఇంతకుముందు 350 degrees సెంటిగ్రేడ్ కూల్ చేసాం, ఇప్పుడు 250 degrees సెంటిగ్రేడ్కి కూల్ చేస్తే వేర్ 100% ఆస్టెనైట్ ఈజ్ ఫార్మ్డ్. సో ఈ 100% ఆస్టెనైట్ అనేది ఫామ్ అవుతుంది, బట్ ఇట్ ఈజ్ ఎట్ అన్స్టేబుల్ కండిషన్ అమ్మ. అంటే ఇది మైక్రోస్ట్రక్చర్ని చేంజ్ చేసుకునే సిచ్యువేషన్లో ఉంటుంది, ఆ ప్రాసెస్లో ఉంటుంది. అండ్ హోల్డ్ ఫర్ 10⁻² seconds ఫర్ చేంజ్ ఇన్ మైక్రోస్ట్రక్చర్. సో ఈ ర్యాపిడ్గా 250 degrees సెంటిగ్రేడ్ దగ్గర దాకా కూల్ చేసామంటే ఈ 760 degrees to 250 degrees సెంటిగ్రేడ్ దాకా వీ కెన్ గెట్ 100% ఆఫ్ ఆస్టెనైట్ అమ్మ. సో ఈ ఎలిమెంట్ని ఏదైతే ఉంటుందో దాన్ని అట్ సమ్ పీరియడ్ మనం కంటిన్యూ చేసామంటే సేమ్ కూలింగ్ అనేది 10⁻² seconds వరకు మనం కూల్ చేసామంటే వీ కెన్ గెట్ చేంజ్ ఇన్ మైక్రోస్ట్రక్చర్ అమ్మ. మైక్రోస్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. సో దీన్నే క్వంచి టు రూమ్ టెంపరేచర్ టు గెట్ 100% మార్టెన్సైట్ అమ్మ. సో ఈ 250 degrees సెంటిగ్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ అగైన్ రూమ్ టెంపరేచర్ దాకా క్వంచింగ్ కానీ చేసామంటే 100% మార్టెన్సైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ 100% ఆఫ్ ఆస్టెనైట్ అండ్ 50% ప్యారలైట్ అండ్ 50% బయనైట్ అమ్మ. సో దిస్ ఈజ్ ది కండిషన్. అండ్ ఈ కండిషన్కి వచ్చేసరికి సో ఇందులో మనకి ఆస్టెనైట్ అండ్ పెర్లైట్ అండ్ బయనైట్ 3 ఎలిమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి. సో జనరల్గా 760 degrees నుంచి వీ కెన్ గెట్ ఆస్టెనైట్ అమ్మ. సో ఈ ఆస్టెనైట్ని నియర్లీ 650 degrees దాకా వీ కెన్ గెట్ 100% ఆఫ్ ఆస్టెనైట్ అమ్మ. అండ్ అగైన్ ర్యాపిడ్ కూలింగ్ చేసి అట్ సమ్ పీరియడ్ ప్లేస్ చేస్తే ఆస్టెనిక్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు అగైన్ కూల్డ్ అవుట్ అమ్మ. సో దీన్ని అగైన్ కూలింగ్ చేసి అట్ సమ్ పీరియడ్ దాకా మనం మెయింటైన్ చేస్తే వీ కెన్ గెట్ అగైన్ బయనైట్ అండ్ పెర్లైట్ అమ్మ. సో ఆ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ మనకి గ్రీన్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఏరియా ఈజ్ ఫర్ దోస్ ఎలిమెంట్స్ ఆర్ దోస్ రియాక్షన్స్ అమ్మ. సో ఆ మైక్రోస్ట్రక్చర్స్కి. సో ఇక్కడ చూస్తే అల్లా ఈజ్ హెల్డ్ ఎట్ 760 degrees. సో యాజ్ యూజువల్గా 760 degrees సెంటిగ్రేడ్ దగ్గర హోమోజీనియస్ ఆస్టెనైట్ మైక్రోస్ట్రక్చర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలిమెంట్ని అప్ టు 650 degrees సెంటిగ్రేడ్ దాకా మనం కూల్గా చేసామంటే నియర్లీ 100% ఆఫ్ ఆస్టెనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ 650 degrees దగ్గరికి వచ్చాక ఆస్టెనైట్ అనేది అన్స్టేబుల్గా అవుతుందమ్మా. అంటే అన్స్టేబుల్ అంటే అది కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది మైక్రోస్ట్రక్చర్ అనేది. సో ఇది 20 seconds కానీ ఇలానే హోల్డ్ చేసామంటే వీ విల్ గెట్ 50% ఆఫ్ ఆస్టెనైట్ అండ్ 20% ఆఫ్ ప్యారలైట్ అమ్మ. సో ఈ కండిషన్ ర్యాపిడ్ కూల్ చేసిన 650 degreesని 20 seconds కానీ మెయింటైన్ చేస్తే 50% ఆఫ్ ఆస్టెనైట్ అండ్ 50% ఆఫ్ ప్యారలైట్గా కన్వర్ట్ అవుతుందమ్మా. అండ్ దీన్నే అగైన్ ర్యాపిడ్ కూలింగ్ టు 40 degrees సెంటిగ్రేడ్ అమ్మ. సో ఈ 650 degreesని అగైన్ ర్యాపిడ్ కూల్ చేసి 40 degrees దాకా మనం చేస్తే దాన్ని 10⁻³ seconds కానీ మెయింటైన్ చేస్తే మనకి 50% ఆఫ్ బయనైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో ఈ ఎలిమెంట్ని రూమ్ టెంపరేచర్ దాకా మనం క్వంచింగ్ చేస్తే వీ కెన్ గెట్ 50% ఆఫ్ బయనైట్ అండ్ 50% ఆఫ్ ప్యారలైట్ అమ్మ. అండ్ సో దిస్ ఈజ్ అబౌట్ ది
So this is about the cooling conditions or TTT diagrams temperature transformation, time temperature transformation diagrams or C curves or S curves అంటున్నాం. సో ఈ ఎలిమెంట్స్లో డిఫరెంట్ స్ట్రక్చర్ కండిషన్స్ చూసాం, అంటే పర్సంటేజ్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది దాన్ని బేస్ చేసుకొని వీ విల్ గెట్ దట్ ప్రాసెస్ ఆల్సో. సో దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ next class.